మీ హయ్యర్ సెల్ఫ్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటి. మీకు చాలాసార్లు చెప్పాను, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి రిజల్ట్ రావాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్స్, మనీ మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్, మీరు ఏదైతే విశ్వజ్ఞానం నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్నారో, మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్కి అతి త్వరగా రిజల్ట్ రావాలి అంటే ఒక్కటే మార్గము, మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో మీరు మమేకం అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సీక్రెట్. అంటే 1000 టెక్నిక్స్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్, 1000 మెడిటేషన్ల కంటే ఇది చాలా ఇంపార్టెంట్, 1000 మంత్రాస్ కంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీ హయ్యర్ సెల్ఫ్తో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలి. బంచ్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. మీ కొరకు ఒక పవర్ఫుల్ నేను క్రియేట్ చేసిన ఒక 9 పాయింట్స్. ఈ 9 పాయింట్స్ని మీరు నిజ జీవితంలో ఆచరణలో పెడితే మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో మీరు కనెక్ట్ అయిపోతారు. వన్స్ మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అయితే అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, ప్రకృతితో మమేకం అవ్వడానికి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. శ్రద్ధగా వినండి, బుక్ అండ్ పెన్ తీసుకోండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం క్లీం కృష్ణాయ నమః. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మిస్టర్ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలా శ్రద్ధగా మీరు అందరూ వినాలి. బుక్ అండ్ పెన్ తీసుకొని చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకొని నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు లైఫ్లో. బిగ్గెస్ట్ అంటే 360 డిగ్రీల్లో అంతర్గత పరిణితి చెందుతారు. అంటే ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుంది. ఓకే, ఏంటి అసలు హయ్యర్ సెల్ఫ్ అంటే ఏంటి? ఈ భౌతిక శరీరం ఏదైతే ఉందో మీకు కంటికి కనిపిస్తుంది. దిస్ ఈజ్ యూ అని మీకు అర్థమవుతుంది మీ ప్రతిబింబాన్ని మీరు అద్దంలో చూసుకుంటే. కానీ మీ శరీరం లోపల మీ యొక్క హయ్యర్ సెల్ఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక పెద్ద మనిషి అనుకోండి. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి ఆ పెద్ద మనిషి చాలా అవసరం. మీరు చేస్తున్న ఎఫర్మేషన్స్కి, డిక్లరేషన్స్కి, విజువలైజేషన్స్కి, మనీ మెడిటేషన్స్కి, మనీ మంత్రాస్కి రిజల్ట్ రావడానికి ఆ పెద్ద మనిషి యొక్క సాయం మీకు చాలా అవసరం. మీలో ఒక పెద్ద మనిషి దాకి ఉన్నాడు. ఆ పెద్ద మనిషిని మనం కాసేపు హయ్యర్ సెల్ఫ్ అనుకుందాం. ఏంట హయ్యర్ సెల్ఫ్? సపరేట్ డైమెన్షన్లో ఉంటాడు ఆ పెద్ద మనిషి, హయ్యర్ సెల్ఫ్. మీ భౌతిక శరీరం ఒక డైమెన్షన్లో ఉంటే దైవశక్తి, విశ్వశక్తి ఒక డైమెన్షన్లో ఉంటుంది. మీ హయ్యర్ సెల్ఫ్ ఒక డైమెన్షన్లో ఉంటాడు. మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో మీరు మమేకం అయితే, కనెక్ట్ అయితే అనంత బ్రహ్మాండంతో, పంచభూతాలతో, దైవశక్తితో, విశ్వశక్తితో మమేకం అవ్వడానికి డోర్స్ ఓపెన్ అయిపోతాయి. సింపుల్. ఒక్కసారి ఆ డోర్స్ ఓపెన్ అయిపోతే గాడ్ ఎనర్జీతో, యూనివర్సల్ ఎనర్జీతో మీరు మమేకం అయిపోతారు, అలైన్ అయిపోతారు. ఒక్కసారి అలా అలైన్మెంట్ జరిగితే మేనిఫెస్టేషన్ గేమ్ క్లోజ్. జాబ్ మేనిఫెస్టేషనా? పీస్ ఆఫ్ కేక్. ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపదలు, పీస్ ఆఫ్ కేక్. కెరియర్ బిల్డింగ్, పీస్ ఆఫ్ కేక్. అబ్బా, ఈజీ, ప్రతి మచ్ ఈజీ. ఇంకన్నిటికంటే వెరీ ఈజియెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? మనీ మేనిఫెస్టేషన్. బట్ అది రిజల్ట్ రావాలి అంటే హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వాలి. చాలామంది దగ్గర నేను విన్నాను, ఒక వ్యక్తికి ఇట్లా మేనిఫెస్టేషన్ అవుతుంది, ఒక వ్యక్తికి వారాలు గడుస్తూ ఉన్నాయి, నెలలు గడుస్తూ ఉన్నాయి, రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, బట్ నో చేంజ్. ఎందుకు? ఎఫర్మేషన్ చేస్తున్నాడు, మెడిటేషన్ చేస్తున్నాడు, స్పిరిచువల్ రెమెడీస్ చేస్తున్నాడు, కానీ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వట్లేదు. మరి ఆ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడం కొరకు మీ కొరకు ఒక 9 బుల్లెట్ పాయింట్స్ని డిజైన్ చేశాడు. ఇవి యథావిధంగా మీరు ఆచరణలో పెడితే ఇమ్మీడియట్గా హిట్ చేసేస్తారు సక్సెస్ని. విచ్ మీన్స్ యూనివర్స్ని హిట్ చేస్తారు, యూనివర్సల్ ఎనర్జీని హిట్ చేసేస్తారు. దాట్స్ ఫర్ ష్యూర్. అది చెప్పే ముందు అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందాలి అనుకుంటే, పంచభూతాలు, ప్రకృతి, ముక్కోటి దేవతలు ఒక శక్తిగా ఏర్పడి ఆ శక్తి యొక్క ఆశీర్వాదాలు మీ శరీరంలోకి ఇన్కల్కేట్ అవ్వాలి, ప్రవేశించాలి అంటే ఇమ్మీడియట్గా అందరూ పాజ్ బటన్ ప్రెస్ చేసి కామెంట్స్లో ఐ ఆమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. ఐ ఆమ్ బ్లెస్డ్, అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మీరు అందరూ కామెంట్స్లో టైప్ చేయాలి. టైప్ చేస్తేనే యూనివర్స్కి మీరు స్పందిస్తున్నారు. మీ స్పందించింది విశ్వం అబ్జర్వ్ చేసి విశ్వం మీకు స్పందించడం స్టార్ట్ చేస్తుంది. అందరూ కామెంట్స్లో టైప్ చేయండి, అహం బ్రహ్మాస్మి, ఐ ఆమ్ బ్లెస్డ్. ఓకే, అండ్ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. హౌ టు కనెక్ట్ విత్ యువర్ హైయర్ సెల్ఫ్. పాయింట్ నెంబర్ 1, మెడిటేషన్. ఏంట మెడిటేషన్?
అసలు మెడిటేషన్ చేయాలంటే అసలు ఎందుకు చేయాలి? ప్రశాంతతని ఆకర్షించడం కొరకు మెడిటేషన్ చేయాలి. సో ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో కలియుగంలో ఏదైనా ల్యాకింగ్, ఏదైనా లేదు అంటే పీస్ లేదు. ఎవరికైతే మెంటల్ పీస్ ఉంటుందో వాడే రిచ్. ట్రై టు అండర్స్టాండ్. ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. అది జరగదండి. అది జరిగితే మనం అందరం వెళ్ళి హిమాలయాల్లో కూర్చుంటాం. అందుకు కాదు ఈ జన్మ తీసుకునేది. ట్రై టు అండర్స్టాండ్. సోల్ కాలింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్. ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి అనుకుంటాం. హౌ? ఫర్ ఎగ్జాంపుల్, అసలు గులాబ్ జామ్ ఏ కలర్లో ఉంటుందో మీకు తెలియదు. గులాబ్ జామ్ రంగు మీకు తెలియదు. గులాబ్ జామ్ యొక్క టెక్స్చర్ తెలియదు. గులాబ్ జామ్ యొక్క టేస్ట్ తెలియదు. అసలు గులాబ్ జామ్ మీ కంట ముందు కనిపించట్లేదు. ఇప్పుడు అసలు గులాబ్ జామ్ గురించి ఇప్పుడు మీరు ఆలోచించొద్దు. ఇలా చెప్పా. ఫస్ట్ మీ మైండ్లోకి వచ్చిన థాట్ ఏంటి? గులాబ్ జామే. ఇంకాసేపు మాట్లాడితే లాలాజలం కూడా స్టార్ట్ అయిపోయింది. సో దేని గురించి వద్దు అనుకుంటామో బై డిఫాల్ట్ అవే ఆలోచనలు మైండ్లో వచ్చేస్తాయి. ఇట్స్ ఏ మంకీ మైండ్. సో ఆలోచన రహిత స్థితికి వెళ్ళడానికి ప్రయత్నించొద్దు. కీప్ క్వైట్. సైలెన్స్ని ప్రాక్టీస్ చేయండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫస్ట్ స్టెప్ ఇన్ ద మెడిటేషన్. ట్రై టు అండర్స్టాండ్. మౌనాన్ని వహించండి. సైలెన్స్. కంటికి కనిపించని ఆభరణంలా ధరించండి మౌనాన్ని. ఎప్పుడైతే క్వైట్గా, కామ్గా, కంపోజ్డ్గా, సైలెంట్గా శ్రీకృష్ణుడిలా ఉంటామో దైవశక్తి మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. విశ్వశక్తి మనకు సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. స్పిరిట్ యానిమల్స్, స్పిరిట్ గైడ్స్, ఏంజల్స్, దైవదూతలు అన్నీ మనతో కమ్యూనికేట్ అయితే ఎప్పుడు మనం కంటికి కనిపించిన ఆభరణమే మౌనం ధరించండి, మౌనం వహించండి. ఇంకేమీ లేదు. ఏం మెడిటేషన్? ప్రశాంతంగా ఉండండి, కామ్గా కూర్చోండి. ఒక మెడిటేషన్ మ్యూజిక్ ఏదో పెట్టుకోండి, లేదా ఓంకారం పెట్టుకొని చాంటింగ్ చేయండి. అంతే. గుర్తు పెట్టుకోండి, ఓంకారం మీ యొక్క హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వడానికి ఫస్ట్ పాయింట్. పాయింట్ నెంబర్ 2, సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఏంట సెల్ఫ్ రిఫ్లెక్షన్? సెల్ఫ్ ట్రూత్ అంటే మీ అద్దంలో మీరు చూసుకుంటే మీ ప్రతిబింబమే కనిపిస్తారు. సో వాట్ యు ఆర్ రిఫ్లెక్టింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, దట్ మ్యాటర్స్. మనకు మనం నిజం చెప్పుకోం, అది బాధ. మనం ఒక డ్రీమ్ వర్క్షాప్ చేసేటప్పుడు నీ డ్రీమ్ ఏంటి? కార్ గురించి మాట్లాడితే, గురుగారు నాకు కార్ డ్రీమ్ లేదని అన్నాడు ఒక వ్యక్తి. షాక్ అయ్యా. ఏమిరా అంటే, మా వీధులు టర్నింగ్లు చాలా చిన్నవి గురువుగారు, కారు టర్నింగ్ స్టీరింగ్ తిరగదు అని చెప్పాడు. మళ్ళీ అడిగా, నిజంగా కారు కావాలా వద్దా అని. లేదు, మా వీధి చాలా చిన్నది, స్టీరింగ్ కార్ టర్నింగ్ అవ్వదు అని చెప్పాడు. మళ్ళీ అడిగితే ఇష్టమే అన్నాడు. ఆ మాట నోట్ నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా అంటే నోట్ నుంచి వస్తుంది అన్నాడు. కారు కావాలి అని హార్ట్కి ఉంది, బట్ నోటికి పర్వాలేదు మా వీధి చాలా చిన్నది, టర్నింగ్ తిరగదని చెప్తున్నా. సో మనకేమి కావాలో నిజం కూడా మనం చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. అసలు డ్రీమ్స్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ట్రూత్. అసలు మనకేమి కావాలో మనం బయటికి మాట్లాడలేకపోతున్నాం. సొసైటీ ఏమనుకుంటుంది, వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు. బయట ఒక పంచాయతీ నడుస్తూ ఉంది. గాల్లో మేడలు కట్టొద్దు, పరిగెట్టి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగితే మీరు. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ద బిగ్గెస్ట్ బక్వాస్ స్టేట్మెంట్స్. నేను చాలాసార్లు చెప్పున్నాను, బట్ అది ఒకప్పుడు. గాల్లో మేడలు కట్టడాన్నే అంటారు ఇమేజినేషన్ అని, విజువలైజేషన్ అని. యాక్ట్ యాజ్ ఇఫ్, ఫీల్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్, బిలీవ్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని ఆ మాటని ఇంగ్లీష్లో పలు రూపాలుగా చెప్తా ఉన్నా, పలు విధాలుగా చెప్తా ఉన్నా. సెల్ఫ్ రిఫ్లెక్షన్. అసలు నీ కొరకు నువ్వేమనుకుంటున్నావు, నీ కొరకు నువ్వు నిజం చెప్పుకుంటున్నావా లేదా, నీ హార్ట్కి ఏమి కావాలో నువ్వు కనుక్కుంటున్నావా లేదా. ఫైండ్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. అసలు మానవ జన్మ పొందడానికి రీజన్ ఏంటి, అది నువ్వు తెలుసుకొని నిజాన్ని నువ్వు అంగీకరిస్తేనే నీ హయ్యర్ సెల్ఫ్తో మమేకం అవుతావు. ట్రై టు అండర్స్టాండ్. మేనిఫెస్టేషన్కి ఎఫర్మేషన్స్, డిక్లరేషన్స్ మాట దేవుడెరుకు. స్పిరిచువల్ రెమెడీస్, దూపాలు, దీపాలు, బేలీఫ్, 369, 555 ఇదంతా దేవుడెరుకు. పక్కన పెట్టండి. అసలు నీ కొరకు నువ్వేమనుకుంటున్నావు అది నీకు అర్థమైతే విశ్వం నీ కొరకు ఏం ప్లాన్ చేస్తుంది అన్నది అర్థమవుతుంది. నీ కొరకు నువ్వు ఒక ఎకరం ఆలోచిస్తావు, విశ్వం ఒక 100 ఎకరాలు ఆలోచిస్తుంది నీ కొరకు. బట్ ఆ విశ్వం నీ కొరకు ఏం ప్లాన్ చేస్తుందో నీకు అర్థం అవ్వాలంటే అసలు నువ్వు ఎవరు అన్నది నీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నీ కొరకు నువ్వు తెలుసుకో ఫస్ట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 3, సరెండర్ యువర్ హార్ట్. నీ హార్ట్కి సరెండర్ అయిపో. ఇప్పుడు ఒక టెంపుల్కి వెళ్ళాం, ఒక వెంకటరామ స్వామి టెంపుల్కి వెళ్ళి హే వెంకటేష్ హాయ్ అంటామా? 2 అరిచేతులు దగ్గరికి చేసి శిరస్సు వంచి తల వంచి దండం పెడతాం. దట్ ఈజ్ సబ్మిషన్, దట్ ఈజ్ సరెండర్. నీ హార్ట్కి నువ్వు సరెండర్ అయిపో. నీ బాడీ ఒకటి కోరుకుంటుంది, నీ మైండ్ ఒకటి కోరుకుంటుంది, నీ హార్ట్ ఒకటి కోరుకుంటుంది. నీ హార్ట్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటో తెలుసుకో.
సరెండర్ యువర్ హార్ట్. నీ హార్ట్ చెప్తుంది మిలీనియర్ అవ్వు, బిలీనియర్ అవ్వు, రిచ్ అవ్వు, లోక కళ్యాణం కొరకు కార్యక్రమాలు చేయు, మేనిఫెస్టేషన్ చేయు, ఎర్లీ అవర్స్లో లే, ఫోకస్ ఆన్ మేనిఫెస్టేషన్, ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్. హార్ట్ చెప్తుంది. బట్ బాడీ ఏం చెప్తుంది? కాసేపు పడుకో అని చెప్తుంది. మైండ్ ఏం చెప్తుంది? కాసేపు సినిమాకి వెళ్దామని చెప్తుంది. డోంట్ లిజన్ టు ఎనీథింగ్, లిజన్ టు యువర్ హార్ట్ ఫస్ట్ అండ్ సరెండర్ ఇట్. సబ్మిట్ అయిపో, తల వంచేసా. నీ గుండె ఏమి చెప్తుందో ఆ మాటకి సరెండర్ అయిపో. నీ హార్ట్ను విను, తర్వాత ఎదుటి వాళ్ళు చెప్పింది విను. ఫస్ట్ లిజన్ టు యువర్ హార్ట్. చెప్తున్నాను, మేనిఫెస్టేషన్కి సంబంధించి వెరీ పవర్ఫుల్ టాపిక్. నీ హార్ట్కు నువ్వు సరెండర్ అయిపో, నీ హయ్యర్ సెల్ఫ్తో నువ్వు కనెక్ట్ అయిపోతావు, తర్వాత యూనివర్స్తో కనెక్ట్ అవుతావు, తర్వాత మేనిఫెస్టేషన్ పీస్ ఆఫ్ కేక్. టెక్నిక్స్తో పని లేదు, నువ్వు జస్ట్ అనుకో, మనసులో అనుకో, అది అవుతుంది అంతే. దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. అండ్ ఫోర్త్ పాయింట్, స్పెండ్ మోర్ టైమ్ ఇన్ నేచర్. నేచర్ ఈజ్ ఎనర్జీ. నేచర్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉన్నాయి. ప్రకృతితో సమయాన్ని గడపమ్మా టైం ఉంటే. ఏదో మాల్కి వెళ్ళి కాసేపు చిల్ అవుదాము, పబ్కి వెళ్ళి చిల్ అవుదాము, ఫ్రెండ్స్తో బయటికి వెళ్దాము, ఓకే. వెళ్ళేటప్పుడు నేచర్లోకి వెళ్ళి అలా అరికాళ్ళతో నడు గార్డెన్లో, ఆ మట్టి మీద, ఆ మట్టి వాసన పీల్చు, నేచర్కి దగ్గరగా ఉండు. ఏదైనా ఒక చెట్టు కనిపించింది, ఒక పెద్ద మహావృక్షం కనిపించింది, గట్టిగా హగ్ చేసుకో. దాన్ని ట్రీ హగ్గింగ్ అంటాం. యోగాలో ఒక టెక్నిక్ ఉంది, ట్రీ హగ్గింగ్. ఆ ట్రీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ ఉంటాయి. కాసేపు ఆ ట్రీనే విశ్వం అనుకో, దైవశక్తి అనుకో, విశ్వశక్తి అనుకో. నీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్ని, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, నీలో ఉన్న నెగిటివ్ వారాన్ని మొత్తం ఆ ట్రీ లాగేస్తుంది. లాగేయడం కాకుండా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని మీ శరీరంలోకి పంపించేస్తుంది. తద్వారా నీ లోపల శరీరంలో ఉన్న ఆకర్షణ శక్తి పెరుగుద్ది. బేరు ఫుట్తో నడు. అమ్మ డబ్బు సంపద, ఐశ్వర్యం, విజయం అని చెప్తూ అడుగులు వేయి. అప్పుడప్పుడు సముద్రాలకు వెళ్ళి స్నానం ఆచరించండి. నేచర్కి దగ్గరగా ఉండండి. అండ్ గ్రీన్ ఫుడ్ ఎక్కువ తినండి. మీ శరీరంలో ఉన్న ఎనర్జీస్ ఇంక్రీజ్ అయితే. దీస్ ఆర్ ద వెరీ పవర్ఫుల్ పాయింట్స్. అండ్ స్ట్రెంగ్తన్ యువర్ ఇంట్యూషన్. అంటే మీ గట్ ఒకటి చెప్తుంది, ఇది చేయి అని. అది నమ్ము. నీ మైండ్ ఒకటి చెప్తుంది, బట్ నీ హార్ట్ ఒకటి చెప్తుంది. అదే నీ అంతరాత్మ అనుకో, సోల్, డివైన్ కాన్షియస్నెస్ అనుకో, సుప్త చేతనాత్మక మనిషి ఏదో చెప్తుంది అనుకో. నీ గట్ ఫీలింగ్ ఒకటి చెప్తుంది, గో ఫర్ దిస్. పదే వీడియోలు మీ ముందుకు వస్తుందా? మీ గట్ చెప్తుంది సబ్జెక్ట్ని ఫాలో అవ్వని, ఇంకా దేని కొరకు ఆలోచిస్తూ ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. సబ్జెక్ట్ మీ జీవితంలోకి రావడమే బిగ్గెస్ట్ ఆశీర్వాదం. ట్రై టు అండర్స్టాండ్. యూట్యూబ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఫేస్బుక్లో, మీరు ఏదైతే సోషల్ ప్లాట్ఫామ్లో చూస్తున్నారో అదే సోషల్ మీడియాలో రోజు కొన్ని లక్షల వీడియోలు రిలీజ్ అవుతాయి. క్రైములు, కేసులు, చెత్త చెదారం, మంచి చెడు, కామెడీ, మూవీ, మల్టిపుల్ సెగ్మెంట్స్లో మల్టిపుల్ వీడియోస్ రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని లక్షల సెగ్మెంట్స్లో యూనివర్సల్ సబ్జెక్ట్ మీ ముందుకు వచ్చిందా? కంగ్రాచులేషన్స్ మా, గాడ్ బ్లెస్ యూ. అనంత విశ్వసంపద కటాక్ష సిద్ధిరస్తు. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే సబ్జెక్ట్ మీ జీవితంలోకి వస్తుంది. అది మీరు పిక్ చేసుకోకపోతే ప్రాబ్లం మీది, దేవుడిది కాదు, విశ్వానిది కాదు, పంచభూతాలది కాదు, మీ ఇంటి పెద్దలది కాదు. ఇట్స్ యువర్ ఫాల్ట్ అని అర్థం. సబ్జెక్ట్ మీ జీవితంలోకి వచ్చిందా? ఇలా హ్యాండ్ రైజ్ చేయండి, ఇలా రివర్స్ చేయండి, శబాష్ అని అనుకోండి, శబాష్ చెప్పుకోండి, మీకు మీరు శబాష్ చెప్పుకోండి. తర్వాత విశ్వం ఏదో ఒకరోజు శబాష్ అని అంటుంది. యూనివర్స్ చెప్పాలా శబాష్, ఏం బ్రతికేవరా, నీ బ్రతుకు చాలామందికి జీవితం ఎలా గడపాలి, జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అన్నది నీ లైఫే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. నీ లైఫ్ ఒక టైం టేబుల్ అవుతుంది వాళ్ళకి. మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక ప్యాటర్న్ అవుతుంది, ఒక బ్లూ ప్రింట్ అవుతుంది, ఒక బుక్ అవుతుంది. ఏదో ఒకరోజు విశ్వం వచ్చే శబాష్ అని చెప్తుంది. ఎప్పుడు? మీ హయ్యర్ సెల్ఫ్తో మీరు మమేకం అవడానికి. ఫర్ దాట్ ఈ పాయింట్స్ చాలా అవసరం. అండ్ కల్టివేట్ పాజిటివ్ థాట్స్. వీలైనంత వరకు పాజిటివ్ థాట్స్తో నింపుకోండి, మిమ్మల్ని మీరు నింపుకోండి. నెగిటివ్ వచ్చిందా, ఒక బ్రష్ చేస్తాం 2 minutes, ఆ 2 minutesలోనే 100 నెగిటివ్ థాట్స్ వచ్చేస్తాయి. వచ్చిన ప్రతి నెగిటివ్ థాట్కి ఆపోజిట్గా బిగ్గరగా బయటకు ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఏదో అవుతుందని మీకు పదే థాట్ వస్తుంది. ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్, సుప్రీం ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, గాడ్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ, యూనివర్స్ ఈజ్ ప్రొటెక్టింగ్ మీ. నేను నా కుటుంబ సభ్యులు సురక్షితంగా ఉన్నందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞత. నాకు, నా కుటుంబ సభ్యులకి, మా వాహనాలకి, మా గృహాలకి, మా ల్యాండ్స్కి సకల నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించకుండా రక్షక కవచాన్ని ఏర్పాటు చేసినందుకు అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, ప్రకృతికి, నా ఇంటి పెద్దలకి నా సర్వదా కృతజ్ఞత. ప్రే ఫర్ ఇట్ అండ్ ఫైండ్ యువర్ ట్రూ కాలింగ్. కుక్కగానో, పిల్లిగానో, ఇంకోలా పుట్టొచ్చు, కానీ మనిషిగా పుట్టాం. 80% గేమ్ గెలిచేసాం. అసలు ఎందుకు మనిషి జన్మ పొందాం? అసలు నీ ట్రూ కాలింగ్ ఏంటి? అసలు నీ హార్ట్ ఏం చెప్తుంది? నీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి. బట్ అందరికీ కామన్గా ఒక మైండ్ సెట్ ఉంది. ఏంటి? మిలీనియర్ అవ్వాలి, అహం బ్రహ్మాస్మి, లోక కళ్యాణం కొరకు కొన్ని కార్యక్రమాలు చేయాలా అన్న ఆలోచన ఉన్న వ్యక్తికి ఈ వీడియోస్ ముందుకు వస్తాయి, లేకపోతే రావు. దట్ ఈజ్ యువర్ ట్రూ కాలింగ్.
ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్ 5 మార్గాలలో ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి. దట్ ఈజ్ యువర్ ట్రూ కాలింగ్. దాని కొరకు మీరు చేయాల్సింది అహం బ్రహ్మాస్మిని ఫాలో అవ్వాలి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ఫాలో అవ్వాలి, మనం చెప్తున్న సబ్జెక్ట్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలి. కోచింగ్ అండ్ మెంటర్షిప్, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటాం. ఏవో కాస్త 4 టెక్నిక్స్ రిజల్ట్ వచ్చేస్తే ఫీల్ అయిపోతాం, భుజాలు ఎగరేసిస్తాం. నో, లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అన్నీ తెలుసు అనుకున్నవాడు అయినో యాటిట్యూడ్. అయినో అంటే నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసినవాడు బాగా పండిపోతారు. పండిపోయిన పండు చెట్టుకు ఉండదు, రాలిపోద్ది, ఎవడో తొక్కేస్తారు. లైఫ్ అంతే. ఎప్పుడు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి, అయిన యాటిట్యూడ్ ఉండకూడదు. యూ హ్యావ్ టు హ్యావ్ గ్రూ ఇన్ యువర్ లైఫ్. అలాగని 100 మందిని ఫాలో అవ్వద్దు. ఏదైతే మన హార్ట్కి ఒక ఎనర్జీని చూపిస్తుందో ఫాలో, గుడ్డిగా నమ్మే ఫాలో. బట్ గుడ్డిగా నమ్మేటప్పుడు నీ కామన్ సెన్స్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మనం కర్మయోగం, యాక్షన్, ఎన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వనా మనం అడుగు తీసి బయటకు వెళ్తేనే రిజల్ట్. గుర్తుపెట్టుకోండి. అండ్ ఫైండ్ వాట్స్ వర్క్ ఫర్ యూ. నీకేదైతే మంచో అది ఆలోచించి మంచే చేయి. తెలిసి కానీ తెలియక కానీ నీ వల్ల ఎదుటి వ్యక్తి సఫర్ అవ్వకుండా చూసుకో. ఎందుకు అంటే రీసెంట్గా నేను ఒక స్టేట్మెంట్ రాశా, ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ప్రతి వ్యక్తికి ఇంకొక వ్యక్తి సహాయం కావాలి. ఈ షర్ట్ వేసుకున్నామంటే ఒక డిజైనర్ డిజైన్ చేశాడు అన్నారు, ఒక ఫర్నిచర్ షాప్ అతను డిజైన్ చేశాడు. ఇప్పుడు ఈ స్క్రీన్ మీ కంటి ముందు కనిపిస్తుందంటే ఒక టెకీ డిజైన్ చేశాడు. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. కాబట్టి లవ్ ఆల్, స్ప్రెడ్ లవ్, స్ప్రెడ్ స్మైల్స్. బట్ నీకేదైతే మంచో దాన్ని సెలెక్ట్ చేసుకో. దీస్ ఆర్ ద పవర్ఫుల్ 9 ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. పాయింట్ నెంబర్ 1, వీలైనంత మందికి వీడియో షేర్ చేయండి. చాలామంది బయట జనాలు సఫర్ అవుతున్నారు. ఉద్యోగాలు లేక, వ్యాపార అభివృద్ధి లేక, ఉద్యోగ అభివృద్ధి లేక, అప్పులతో, అనారోగ్య సమస్యలతో, ఇబ్బందులతో చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే సొల్యూషన్, అహం బ్రహ్మాస్మి. శ్రీ వైబ్రెంట్ వంశీ గారి ఫ్యామిలీ, అహం బ్రహ్మాస్మి ఒకటే సొల్యూషన్. ఒక విప్లవం క్రియేట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వీలైనంత మందికి వాట్సాప్లో షేర్ చేయండి. మీకు నిజంగా యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే, నిజంగా మీ హార్ట్కి మీరు అహం బ్రహ్మాస్మి స్టూడెంట్ అనుకుంటే, శ్రీ వైబ్రెంట్ వంశీ గారి యొక్క డిసైపుల్స్ ఆర్ స్టూడెంట్స్ ఒక టీమ్ అని మీరు నిజంగా అనుకుంటే, వీలైనంత మందికి వాట్సాప్లో షేర్ చేయండి, స్టేటస్లు పెట్టండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అండ్ పాయింట్ నెంబర్ 2, చాలా గ్యాప్ తర్వాత ఆన్లైన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. మార్చి 21వ తారీఖు నుండి కంటిన్యూస్గా 7 రోజులు జూమ్ కాల్ ఆన్లైన్, మార్నింగ్ 5:45 నుండి మార్నింగ్ 7:30 వరకు. ఈ 7 days కూడా రికార్డింగ్ అవుతుంది. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. యూనివర్సల్ సీక్రెట్స్ అన్ని రివీల్ చేయబోతా ఉన్నా. ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, స్పిరిచువల్లీ 5 మార్గాలలో ఉన్నత శిఖరాలకి వెళ్ళడం ఎలా, త్రూ మేనిఫెస్టేషన్ చెప్పబోతా ఉన్నా. మేజర్ సీక్రెట్స్, సరికొత్త విశ్వ జ్ఞానం మీ ముందుకు రాబోతుంది. గెట్ రెడీ. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు ఎల్లప్పుడూ మీకు కనిపిస్తారు, వినిపిస్తారు. భవిష్యత్తులో ఎంత ఉన్నత శిఖరాల్లో ఉన్నా సరే ఏదో ఒక రూపంలో విశ్వజ్ఞానాన్ని మీకు అందిస్తాను అని నేను ఆన్ కెమెరా మాటిస్తా ఉన్నాను. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్.